ప్రవీణ్ టెక్నిక్స్ పై ఇవాళ వీడియోకి వచ్చేస్తారు కదా లావా బ్లేజ్ కర్వ్ 5G స్మార్ట్ ఫోన్ సంబంధించిన స్పెక్స్ రివ్యూను ఒపీనియన్ అయితే ఈ వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని తప్పకుండా ప్రెసెంట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం కంటెంట్ నచ్చిందంటే ప్లీజ్ కంపల్సరీ లైక్ అండ్ ఆల్సో షేర్ అయితే పక్కా చేయండి. సో ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే కార్బో లూషన్ అనేసి అయితే ఇక్కడ మనం పెట్టిరు. సో ద కర్వ్ రెవల్యూషన్ అయితే పెద్ద ట్యాగ్ లైన్స్ అయితే పెట్టారు. అండ్ ఇక్కడ అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్ నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్న సోర్స్ అండ్ క్రియేటివ్ వీళ్ళకి అనమాట. ఫస్ట్ ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రమే సేల్ స్టార్ట్స్ ఆన్ 11th March 12 PM అని ఉంది. సో ఇంకా ఒక వారం రోజుల లోపల అఫీషియల్గా సేల్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఈ స్మార్ట్ ఫోన్కి. ఇక్కడ మన వాళ్ళు మెయిన్ ఇక్కడ హైలైట్ ఏం చేసినట్టు 120 Hz కర్వ్డ్ AMOLED డిస్ప్లే వస్తుంది. డైమెన్సిటీ 7050 ప్రాసెసర్తో పాటు వస్తుంది. 8GB RAM UFS 3.1 2GB స్టోరేజ్తో పాటు వస్తుంది అయితే అఫీషియల్గా మెన్షన్ చేశారు. ఇంకా కొంత ముందుకు పోతే మాత్రం కిందకి పోతే 3D కర్వ్డ్ డిజైన్. సో ఎడ్జెస్ దాకా కూడా వచ్చేస్తుంది. ఇక్కడ లాక్ బటన్ దాకా కూడా మనవాడు కర్వ్డ్ అంతగానే తీసేసిండు. ఇక్కడ మెయిన్ ఏంటంటే వైబ్రెంట్ గ్లాస్ డిజైన్తో పాటు వస్తుంది. ఇక్కడ డ్యూయల్ స్పీకర్స్ వస్తున్నాయి అండ్ మైక్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. పైన కలర్స్ వేరియంట్స్ వస్తున్నాయి. ప్రాసెసర్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇంతకుముందుకి మాట్లాడుకున్నాం కదా, డైమెన్సిటీ ప్రాసెసర్ గురించి అది ఇక్కడ చూపించారు. 120Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లేతో పాటు వస్తుంది. కెమెరా కంట్రోల్స్ బాగానే ఉన్నాయి. కర్వ్డ్ అండ్ క్రియేటివ్ ఫ్రేమ్ ఆఫ్ పర్ఫెక్షన్ అంత బాగున్నాయి. కెమెరా గురించి చూసుకుంటే మాత్రమే ఐ థింక్ 32 MP ఫ్రంట్ కెమెరాతో పాటు 65 MP ట్రిపుల్ కెమెరాతో పాటు వస్తుంది అన్నమాట. అండ్ 8GB RAM ప్లస్ 8GB వర్చువల్ ర్యామ్తో పాటు వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు కూడా వస్తుంది. LPDDR5 RAM UFS 3.1 స్టోరేజ్తో పాటు వస్తుంది. 2x స్పీడ్ డాల్బీ అట్మాస్ వస్తుంది. 5000 mAh బ్యాటరీ 30% ఛార్జరు అండ్ ఆల్సో 5G బ్యాండ్స్ ఆల్ 6 వేవ్ బ్యాండ్స్ ఇండియాలో అయితే అవసరం ఉంది. అది Type-C పోర్ట్స్ వస్తున్నాయి. డౌన్లోడ్ స్పీకర్స్ వస్తున్నాయి. కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో పాటు వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్, నో బోల్డ్వేర్స్ అన్వాంటెడ్ యాప్స్. Android 13తో పాటు వస్తుంది బై. అండ్ మీకు Android 14 అండ్ 15 దాకా కూడా అప్డేట్స్ వస్తాయి. అండ్ 13 years దాకా సెక్యూర్డ్ అప్డేట్స్ వస్తాయి. 3 years దాకా సెక్యూర్డ్ అప్డేట్స్ వస్తాయి. అండ్ ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ చేస్తారు. సో ఇవి చాలా మంచి విషయం అనుకోవచ్చు. లావా నుంచి, ఇండియన్ బ్రాండ్ నుంచి అయితే అన్న ఎక్కడ కొనుక్కోవచ్చు అన్న ఈ స్మార్ట్ ఫోన్ అంటే అట్ ప్రెసెంట్ అయితే అఫీషియల్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఏం లిస్టింగ్ అయితే రాలేదు నేను రికార్డ్ చేసే టైంకి. అమెజాన్లో చెక్ చేసినప్పుడు బై ఇక్కడ ఇలా ఏమంటారు లిస్ట్ అయితే పడ్డది ఇక్కడ. సో దీని మీద నొక్కగానే మనకి ఇక్కడ ఈ పేజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మీరు అప్డేట్ చేసుకోవచ్చు. ఇంతకుముందుకి ఏవైతే హైలైట్స్ అయితే మెన్షన్ చేసినా అవే హైలైట్స్ ఇక్కడ కూడా ఉన్నాయన్నమాట. సో అఫీషియల్ వెబ్సైట్ ఉన్న ఇన్ఫర్మేషన్ ఇక్కడ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేసారు. బ్యాంక్ ఆఫర్స్ గురించి, ప్రైస్ గురించి అయితే ఏమైతే మెన్షన్ చేయలేరు అనమాట బై. సో ప్రైస్ ఎంత అఫీషియల్ వెబ్సైట్లో కూడా లేదని అంటే బై లావా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేసారు అన్నమాట ప్రైస్ ఎంత అని. సో స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి అయితేనేమో 17,999 రూపీస్ ఉంది. అండ్ ఇక్కడ సేల్ స్టార్ట్స్ ఆన్ 11th March 12 PM. అండ్ ఇక్కడ 2 వేరియంట్స్ వస్తుంది. ఇంతకుముందు మెన్షన్ చేసుకున్నాగా 128GB స్టోరేజ్ వేరియంట్ అండ్ 2GB స్టోరేజ్ వేరియంట్తో పాటు వస్తుంది నెక్స్ట్ అయితే ఇక్కడ మన వాళ్ళు మెన్షన్ చేసి. సో ఇక్కడ ఇది కన్ఫర్మ్ అయిపోతుంది 18,000 ప్రైస్ అనమాట. సో ఇంకో 2-3 వేలు వేసుకుని మీకు లావా అగ్ని 2 కూడా వచ్చే అవకాశం ఉంది. అవి కూడా చెక్ చేసుకోండి. ఈ స్మార్ట్ ఫోన్ యొక్క ప్రైస్ చూసుకుంటే బాగానే వచ్చింది. 18,000 రూపీస్కి వస్తుంది అనమాట. మీరు ఆఫర్స్ అప్లై చేసి తక్కువ చేసుకోవచ్చు. ఇక్కడ సేల్ ఎప్పుడైతే వస్తుందంటే బై 11th Marchకి సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. అప్పుడు మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నాకైతే పర్లేదు అనిపించింది కానీ వెయిట్ చేయాల్సి వస్తుంది. అండ్ ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో కూడా అవైలబుల్ ఉంది. అక్కడ నుంచి కూడా మీరు ఆర్డర్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ బై స్పెక్స్కి వెళ్ళిపోదాం. సో స్పెక్స్కి వచ్చేసరికి చాలా సింపుల్గా ఉంటుంది. ఎక్కువ హైలైట్స్ అంగోలు ఏమి ఉండవు. సింపుల్ స్లైడ్ అనమాట, బాగుంటుంది. ఇక్కడ మనం మెయిన్ చూసుకుంటే ఐరన్ గ్లాస్ అండ్ వివిడ్ గ్లాస్తో పాటు వస్తుంది అనమాట కలర్స్. అండ్ హ్యాండ్సెట్ వస్తుంది. Type-C కేబుల్, ఛార్జర్, సిమ్ చెటర్, పెన్, 3.9 జాక్ అవన్నీ కూడా పోర్ట్తో పాటు కూడా వస్తుంది అనమాట. స్మార్ట్ ఫోన్ బాక్స్ పర్చేస్ చేసిన కవర్ ఐటమ్స్ వస్తున్నాయి కాబట్టి 2 సిమ్స్ స్లాట్స్తో పాటు కూడా వస్తుంది. అగైన్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో మీకు Android 13 వస్తుంది. క్లీన్ OS అనమాట. అండ్ ప్రాసెసర్ చూసుకున్న మాత్రమే 2.6 GHz మీద మెమరీ డైమెన్సిటీ 78 octa-core ప్రాసెసర్ వస్తుంది. 5Gకి సంబంధించిన బ్యాండ్విడ్త్ మీరు ఆన్ ద స్క్రీన్ మీద చెక్ చేసుకోవచ్చు పాజ్ చేసుకొని. అండ్ దాని తర్వాత డిస్ప్లే వేసుకుని 120 Hz 3D కర్వ్డ్ HDR10 ప్లస్ వైడ్ బ్యాండ్ L1 సపోర్ట్ డిస్ప్లే వస్తుంది. 6.67 inches సైజు 2400 x 1080p ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో పాటు కూడా వస్తుంది అన్నమాట.
తర్వాత 800 నిట్స్ బ్రైట్నెస్తో పాటు వస్తుంది. కెమెరా చూసుకుంటే మాత్రం 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ప్లస్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాతో పాటు కూడా వస్తుంది అనమాట. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ అన్నాం కదా, సో అది కెమెరా సెటప్ అనమాట. నెక్స్ట్ చూసుకుంటే 32 మెగాపిక్సెల్స్ విత్ స్క్రీన్ ఫ్లాష్తో పాటు వస్తుంది సెల్ఫీ కెమెరా. సో ఇది పంచోల్ కెమెరా ఉంది, ఇదే సెల్ఫీ కెమెరాతో పాటు వస్తుంది. ఇక్కడ మంచి విషయం ఏంటంటే 4K 30 fps రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ అన్ని మోడ్స్ ఉన్నాయి, స్లోమో మోడ్, టైం ప్లాస్ మోడ్, అవన్నీ మోడ్స్తో పాటు వస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మెమరీ అనమాట. సో మెమరీ చూసుకుంటే 8GB ర్యామ్ వేరియంట్, సింగిల్ ర్యామ్ వేరియంట్ వస్తుంది, కానీ స్టోరేజ్ మాత్రం 2 వేరియంట్స్ వస్తుంది. 128GB స్టోరేజ్ వేరియంట్, 2GB స్టోరేజ్ వేరియంట్ వస్తుంది. ఇక్కడ 8GB ప్లస్ ఇంకో 8GB ఉంది కానీ అంటే ఇది వర్చువల్ ర్యామ్ అనమాట. తర్వాత డైమెన్షన్ చూసుకుంటే మాత్రమే వెయిట్ మాత్రం చాలా తక్కువనే ఉంది, 189 grams వెయిట్ ఉంది, 8.8 mm థిక్నెస్తో పాటు వస్తుంది. బ్యాటరీ చూసుకుంటే మాత్రమే 5000 mAh బ్యాటరీ విత్ 30W ఛార్జర్తో పాటు వస్తుంది. సో ఛార్జింగ్ కొంచెం తొందరగా అయిపోతుంది బై. అండ్ ఇంటర్నెట్ అవన్నీ కూడా కనెక్టివిటీ గురించి అవన్నీ చూసుకుంటే మాత్రం మీకు Wi-Fi 6 12 అనేది వైఫై వస్తుంది. అండ్ బ్లూటూత్ వర్జన్ 5.2తో పాటు కూడా వస్తుంది అన్నమాట. ఆడియో జాక్స్ సపోర్ట్ వస్తుంది అన్నమాట బై. నో USB Type-C కనెక్టర్, 3.5 mm కనెక్టర్ అవైలబుల్ ఇన్ ద బాక్స్ అనమాట. సో 3.5 mm జాక్కి బాక్స్లో కనెక్టర్ అయితే తీసుకోవచ్చు. ఇక్కడ మన వాళ్ళు మంచిగా మెన్షన్ చేసారు అనుకోవచ్చు. అండ్ కిందకి వచ్చేస్తే మల్టీమీడియాకి సంబంధించిన ఫీచర్స్ ఉన్నాయి. సెన్సార్స్కి వచ్చేసరికి యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ, జైరోస్కోప్, జియోమెట్రిక్ మీటర్, ambient లైట్ సెన్సార్, ఫింగర్ ప్రింట్ సెన్సార్ అవన్నీ కూడా వచ్చేసింది బై. ఇక్కడ ఫాస్టెస్ట్ అన్లాకింగ్ ఉంది. అండ్ స్మార్ట్ ఫోన్ మీద మీకు 1 year వారంటీ వస్తుంది, మిగతా వాటి మీద లైక్ ఛార్జర్ కేబుల్ మీద 6 months వస్తుంది అనేసి అయితే అఫీషియల్ కూడా మెన్షన్ చేసారు అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే లావా బ్లేజ్ కర్వ్డ్ 5G స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి అయితే సో చాలా మంచి స్మార్ట్ ఫోన్ అయితే కనిపిస్తుంది. కానీ ఆల్సో ఈ స్మార్ట్ ఫోన్కి లావా బ్లేజ్ కర్వ్ కాకుండా దీంట్లో అగ్ని సిరీస్ కూడా ఉంది, అగ్ని 2, అది కూడా మంచి పోటీ ఇస్తుంది. సో అది ఇది రెండు కంపారిజన్ చేసుకొని పర్చేస్ చేసుకోవచ్చు అయితే నేను అడ్వైజ్ చేస్తాను. సో ఓవరాల్గా చూసుకుంటే మంచి ఫోన్ బై మన ఇండియన్ బ్రాండ్ లావా అయితే మంచి కాంపిటీషన్, మంచి ఇన్నోవేషన్తో పాటు తీసుకొస్తారు అనుకోవచ్చు. ఇదొకటి మంచి విషయం అనుకోవచ్చు. సో ఇంతకుముందు మనకు మైక్రోమాక్స్ వాళ్ళు వస్తుండే కానీ ఇప్పుడు వాళ్ళది మాటలు ఎందుకన్నట్టు అయిపోయింది. ఇప్పుడు ఉన్నారా లేరా అన్నట్టు కాడికి వచ్చేసింది అన్నమాట మైక్రోమాక్స్. కానీ లావా వాళ్ళు జెన్యున్గా ఏమంటారు స్మార్ట్ ఫోన్ బ్రాండ్స్తో పాటు మంచినే ఇన్నోవేషన్తో పాటు అయితే వస్తారు. ఒకటి కీప్ ఇట్ అప్ అనేసి అయితే అనుకోవచ్చు. మంచి స్పెక్స్తో పాటు మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొచ్చారు. ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే ఇట్లా మీరు పర్చేస్ చేసుకోండి. కొన్ని చూసిన కాడికి కొంచెం సాఫ్ట్వేర్ ట్యూనింగ్స్ అయితే చేసేది ఉందన్నమాట. మీరు ఏమనుకుంటు మీ ఎప్పుడైనా కింద కామెంట్ చేయండి. ఈ వీడియో దాకా చదువుతా చూసారో వాళ్ళందరి ట్యాంక్ నెక్స్ట్ వేళ కలుసుకుందాం.